హాయ్ అండి. ఇవాల్టి వీడియోలో మాకందరికీ ఎంతో నచ్చి మెచ్చి తీసుకున్న జ్యూసర్ గురించి రివ్యూ అనేది మీతో షేర్ చేస్తాను. మీలో చాలామంది రివ్యూ ఇవ్వక్క అని అడుగుతున్నారు కనుక ఇది కొని 4 నెలల తర్వాత రివ్యూ అనేది ఇస్తున్నాను. అసలు ఈ జ్యూసర్‌లో నార్మల్‌గా జ్యూసర్‌లో జ్యూసులు చేయడం చూసుంటారు గానీ, కొబ్బరి పాలు అలాగనే బాదం పాలు కూడా తయారు చేయడం మీరెప్పుడన్నా చూసారా? అంతేకాకుండా ఈ జ్యూసర్‌లో ఐస్ క్రీమ్ కూడా తయారు చేయడం మీరెక్కడైనా ఏ జ్యూసర్‌లో అయినా చూసారా? తప్పకుండా కామెంట్ చేయండి. ఇలా అన్ని రకాల జ్యూస్‌లు, అన్ని రకాల ఐస్ క్రీమ్‌లు అది అతి తక్కువ ధరలో ఆన్‌లైన్‌లో పోల్చుకుంటే లక్షలు, తర్వాత 50,000 అలా జ్యూసర్‌లు ఉన్న టైంలో ఈవెన్ చాలా తక్కువ ధరలో బడ్జెట్ ఫ్రెండ్లీగా మనందరము కొనుక్కునేసి లైఫ్ లాంగ్ యూజ్ చేసే జ్యూసర్ అనేది మీతో షేర్ చేస్తున్నాను. తప్పకుండా నేనైతే కొన్ని జ్యూస్ చేసి మీతో షేర్ చేస్తున్నాను. ఇంకా రకరకాల ఎన్ని రకాల జ్యూసులు చేయొచ్చు తప్పకుండా కామెంట్ చేయండి. చాలా వరకు మనం జ్యూసర్ అనేసరికి క్లీన్ చేయాలంటే కష్టంగా ఉంటుందని భయపడుతూ ఉంటాం కదండి. అలా కాకుండా జ్యూస్ చేయడం వితిన్ సెకండ్స్లో అయితే క్లీన్ చేయడం అంతకంటే ఈజీగా ఉంటుంది. ఇంకా ఫస్ట్ అయితే నేను 4 నెలల క్రితం తీసుకున్నా అని చెప్పాను కదండి. అప్పుడుగా కొంచెం అన్బాక్సింగ్ వీడియో అనేది మీతో షేర్ చేస్తున్నాను. ఈ జ్యూసర్ వచ్చేసి నేను జెన్పవర్ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. కాస్ట్ వచ్చేసి 6,900 పడిందండి. 9,000 చిల్లర అన్నారు. డిస్కౌంట్ పోను నాకు 6,900 పడింది. పైగా వారంటీ కార్డ్తో వస్తుంది కనుక మనం హ్యాపీగా లైఫ్ లాంగ్ యూజ్ చేయొచ్చండి. క్వాలిటీ సూపర్గా ఉంది. ఇంకా అటాచ్మెంట్స్ అంటూ ఇదిగోండి. నార్మల్గా అయితే జ్యూసర్ అని పిల్లలు తీసుకోవాలి అన్నప్పుడు ఎందుకులే ఊరికే మామూలుగానే మనము ఫ్రూట్స్ అంతా తింటే పోద్ది కదా అనే ఆలోచనతో ఉన్నాను. కానీ ఈ జ్యూసర్ తీసుకున్నాకనే జ్యూసర్ వల్ల మనకి ఎన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి అనేది నాకు తెలిసొచ్చిందండి. మనకి న్యూట్రిషన్ వాల్యూస్ ఈ కాలం కొద్దీ మన పరిస్థితుల ప్రభావం పట్టేసి ఫుడ్ సరిగా తీసుకోకుండా ఉంటాము. అలాంటప్పుడు ఇలా జ్యూసులు తాగితే డైలీ ఒక గ్లాసు ఏబీసీ జ్యూస్ అయితేనేమి, లేకుంటే కనుక వెజిటబుల్ జ్యూస్ అయితేనేమి, లేకుంటే లీఫీ వెజిటబుల్ జ్యూస్ అయితే కానీ ఏది తాగినా కూడా చాలా 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 హెల్త్కి మంచిదని మా పిల్లలు ఫోర్స్ చేయడం వల్ల నేను తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఈ జ్యూసర్ తీసుకున్న దగ్గర నుంచి యూజ్ చేయడం స్టార్ట్ చేసిన దగ్గర నుంచి డైలీ ఇంట్లో మార్నింగ్ గ్రీన్ జ్యూస్ దగ్గర నుంచి ఆఫ్టర్నూన్ కానీ లేకుంటే ఈవినింగ్ టైంలో ఏబీసీ జ్యూస్ చేయడం దగ్గర నుంచి చాలా 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 బాగా యూస్ఫుల్ అవుతున్న ఫస్ట్ అండ్ బెస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ జ్యూసరేనండి. చూసారు కదండి అన్బాక్సింగ్ వీడియో. దగ్గర 4 నుంచి 5 నెలలు అయిందనమాట నేను జ్యూసర్ తీసుకొని. ఇన్ని రోజులు వాడిన తర్వాత ఇవాళ మీకు రివ్యూ అనేది ఇస్తున్నాను. ఇంకా వన్ మోర్ థింగ్ మీకు చెప్పాల్సింది ఏంటంటే అండి, ఇదేం కొలాబరేషన్ వీడియో కాదండి. నేను సొంతంగా డబ్బులు పెట్టి పర్చేస్ చేసింది అనమాట. నేను ఏదైనా ఇలా కొనుక్కున్నాను, ఇలా పర్చేస్ చేశాను అని ప్రోడక్ట్ మీతో షేర్ చేసినప్పుడల్లా మీరు చాలామంది అంటుంటారు మీకు ఫ్రీగా వస్తాయి, మీరు కొలాబరేషన్ ప్రమోషన్ చేస్తున్నారని. అలాంటిది ఏం లేదండి. ఏదైనా యూస్ఫుల్ ప్రోడక్ట్ అయితేనే నేను కొన్ని రోజులు వాడిన తర్వాత నాకు నచ్చితేనే మీతో షేర్ చేస్తుంటాను. ఎందుకంటే మనందరికీ చాలా యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్సే కనుక. ఈ జ్యూసర్ తీసుకున్న తర్వాత ఒక మార్నింగ్ రొటీన్ వ్లాగ్లో కూడా మీకు నేను ఇలా జ్యూస్ చేస్తూ ఏబీసీ జ్యూస్ చేస్తూ కూడా మీకు షేర్ చేశానండి. అప్పుడు చాలా మంది అన్నారు అక్క జ్యూసర్ ఎలా ఉంది, రివ్యూ ఇవ్వక్క అనేసి. ఇప్పుడు మొన్న వీడియోలో కూడా చాలా మంది కామెంట్ చేశారు, అక్క రివ్యూ ఇవ్వట్లేదు, జ్యూసర్ ఎలా ఉంది తప్పకుండా మాకు చూపించక్క అని అడుగుతున్నారు. నేను అప్పుడే రివ్యూ అనేది షేర్ చేయొచ్చండి. కానీ నేను యూజ్ చేయాలి 3-4 నెలల పాటు నేను రకరకాల జ్యూస్లు అనేది నేను చేశాను, నాకు నచ్చి ఇవాళ మీకు షేర్ చేస్తున్నాను. ఈ జ్యూసర్ వచ్చేసి నేను జెన్పవర్ వాళ్ళ దగ్గర తీసుకున్నానండి. రకరకాల ప్రోడక్ట్స్ ఇడ్లీ పాత్ర దగ్గర నుంచి, లేకుంటే కనుక గ్రైండర్ దగ్గర నుంచి, ఆయిల్ మిషన్ దగ్గర నుంచి, తర్వాత ఇన్స్టా గ్రైండ్ దగ్గర నుంచి అన్ని వాళ్ళ దగ్గర పర్చేస్ చేశాను. క్వాలిటీ సూపర్గా ఉంటాయి కదా అని చెప్పేసి జ్యూసర్ కూడా చాలా తక్కువ ధరతో తీసుకున్నానండి. అందరికీ చాలా బాగా యూస్ఫుల్ అవుతుంది. ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ప్రతి ఒక్కరం జ్యూస్లు అనేది హెల్త్కి చాలా మంచిది అనేసి తాగుతూ ఉంటాము. రక్తహీనత మెయిన్గా నాకు కూడా బ్లడ్ అనేది తక్కువగా ఉందనేసి ఏబీసీ జ్యూస్ అనేది తాగమని చెప్తున్నారు. రకరకాల మనము వెజిటబుల్ జ్యూస్ అనేది తాగమంటున్నారు, లీఫీ వెజిటబుల్ జ్యూస్ అనేది తాగమంటున్నారు, కీరా జ్యూస్ అనేది తాగమంటున్నారు. కనుక ఇలాంటి ఒక జ్యూసర్ ఉన్నదనుకోండి ఎప్పటికీ ఆరోగ్యంగా ఉంటాము. మీరు ఎవరైనా తీసుకోవాలంటే స్క్రీన్ పైన నెంబర్ ఇస్తాను చూడండి. స్క్రీన్ పైన ఇలా నెంబర్ ఇచ్చినా కూడా మీరు అంటారు అనమాట, ప్రమోషనల్ వీడియో కాకుండా స్క్రీన్ పైన నెంబర్ ఎందుకు ఇచ్చారు, డిస్క్రిప్షన్లో ఇవ్వచ్చు కదా అనేసి. డిస్క్రిప్షన్లో ఇస్తే చాలా మందికి డిస్క్రిప్షన్ ఎలా ఓపెన్ చేయాలనేది కూడా తెలియదండి. అదే స్క్రీన్ పైన డైరెక్ట్గా మీరు చూడగలుగుతారు. అలాగే వాట్సాప్ ద్వారా మీరు కాంటాక్ట్ అవ్వగలుగుతారని ఒకే ఒక చిన్న ఇన్ఫర్మేషన్తో మీకు షేర్ చేస్తున్నాను. మీరు ఏమైనా తీసుకోవాలంటే స్క్రీన్ పైన నెంబర్ అనేది ఇస్తాను. క్వాలిటీ సూపర్గా ఉంది. ఇంకా దీనికి వచ్చిన అటాచ్మెంట్స్ వచ్చేసి ఇది మెయిన్ బేస్ అండి. ఇది జ్యూసర్ మెయిన్ బేస్. తర్వాత ఇది జ్యూస్ పొరర్ అనమాట. ఇది జ్యూస్ ట్రైనర్ అండి. ఇంతేకాకుండా ఈ జ్యూసర్లో మనం ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేయొచ్చండి. ఇదిగోండి ఇది ఐస్ క్రీమ్ బౌల్ అనమాట. మెయిన్గా ఈ జ్యూసర్లో ఉన్న బెస్ట్ థింగ్ ఏంటంటే స్లో మోషన్లో మనకు జ్యూస్ అనేది రన్ అవుతుంది, జ్యూస్ అనేది వస్తుంది. కనుక మనకు జ్యూస్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూస్ అనేది తగ్గకుండా ఉంటాయండి. చాలా స్లోగా, అసలు సౌండ్ అనేది కూడా సరిగా రాదనమాట. చాలా స్లోగా జ్యూస్ అనేది బయటకు వస్తుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. యాక్చువల్గా ఈ జ్యూసర్ తీసుకోవాలనే థాట్ నాకైతే లేదనమాట. ఎందుకు ఊరికే తింటే పోద్ది కదా, ఊరికే జ్యూస్ చేసుకుని మళ్ళీ అందులో వాటర్ అవి ఇవి కలుపుకొని ఎందుకు వచ్చింది, ఊరికే తింటే సరిపోద్ది కదా అని అనుకునేదాన్ని నేను కూడా. కానీ మా పిల్లలు లేదు మా హెల్త్కి చాలా మంచిది, ఒక జ్యూసర్ అనేది ఇంట్లో ఉండాలి అని చెప్పేసి
జ్యూసర్లు అనేసి ఆన్లైన్లో సెట్ చేస్తే ఒక్కోటి 50,000, 60,000, 70,000, 1,00,000, 20,000 దగ్గర నుంచి 20,000 కూడా కాదు, 30,000 పై నుంచి పై మాటేనండి. ఇంకా వెళ్తే 1,00,000, 1,50,000 వరకు కూడా ఉన్నాయన్నమాట. అవి చూసేసరికి నాన్న వద్దు నాన్న అవసరం లేదులే మనకి అని చెప్పాను. కానీ ఇదిగోండి ఎలాగో నువ్వు జనపవర్ వాళ్ళ దగ్గర తీసుకుంటూ ఉంటావు కదమ్మా, వాళ్ళ దగ్గర ఏమైనా జ్యూసర్ ఉందేమో చూద్దాం ఉండేసి పిల్లలు చూసి దానిలో రివ్యూస్ అన్ని చెక్ చేసి వాళ్ళు ఆర్డర్ పెట్టినదండి. అయితే తీసుకున్న తర్వాత నేనే ఒక్కొక్కటి చేయడం నేనే నేర్చుకున్నాను. ఎంత బాగా నచ్చిందంటే అండి, డైలీ మేము గ్రీన్ జ్యూస్ తాగుతాము, తర్వాత ఏబీసీ జ్యూస్ అమ్మకు చాలా ఇష్టం, ఏబీసీ జ్యూసు, తర్వాత యాపిల్ జ్యూస్, రోజు 2-3 రకాల జ్యూస్లు అనేది ఖచ్చితంగా ఇంట్లో ప్రిపేర్ చేస్తున్నాము. అంత హెల్త్కి మంచిది. చేసి చాలా హెవీ వెయిట్గా ఉందండి, స్లో మోషన్లో రన్ అవుతుంది కనుక వెజిటబుల్స్ కానీ లేకుంటే మనం వేసిన ఫ్రూట్స్ అనేది నీట్గా స్లోగా క్రష్ అయ్యి జ్యూస్ అనేది వస్తుంది. ఇది వచ్చేసి లిడ్, ఇలాంటి 2 బౌల్స్ వస్తాయండి. ఒకటేమో మనం జ్యూస్కి, ఇంకోటి వచ్చేసి పల్ప్ వస్తుంది కదా మనము ఫ్రూట్ పల్పు, అదంతా వేసేదానికి అనమాట. మెయిన్గా ఏదైనా జ్యూసర్ తీసుకోవాలంటే మనం ఆలోచన చేసేది క్లీనింగ్ అండి. ఇది ఎంత సింపుల్గా క్లీన్ చేయొచ్చు అంటే అండి, అన్ని రకాల జ్యూస్లు నేను చేసిన తర్వాత క్లీనింగ్ ఎలా చేసేది చూపిస్తాను. చాలా సింపుల్ అండి, వితిన్ సెకండ్స్ లోపల మనం జ్యూసర్ని అంతా క్లీన్ చేయొచ్చు అనమాట, అంత ఫటాఫట్గా. ఇంకా ఫస్ట్ అయితే మాత్రము ఇదిగోండి ఇలా వచ్చింటుంది అనమాట మెయిన్ జ్యూసర్ బేస్. దీనికి చాలా ఈజీగా మనం ఇదిగోండి, ఒకటేమో పల్ప్కి, ఒకటేమో జ్యూస్కి. ఇది వచ్చేసి జ్యూసర్ స్ట్రైనరు. ఇలా మార్క్ అనేది వచ్చి ఉంటుంది కదా, ఇలా సెట్ చేయాలన్నమాట. ఇదిగోండి అలా ఇలా ప్రెస్ చేసినట్టుగా లోపలికి వచ్చేసారు, ఫిక్స్ అయిపోయింది. లిడ్ కూడా ఇక్కడ మార్క్ అనేది వచ్చి ఉంటుంది. ఒక్కసారి ఫస్ట్ టైం అలా చెక్ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకా నెక్స్ట్ టైం నుంచి మనకు ఆటోమేటిక్గా తెలిసిపోతుంది అనమాట. ఇదిగోండి ఫిక్స్ అయిపోయింది. ఒకటి పల్ప్ వచ్చేదానికి, ఒకటి వచ్చి జ్యూస్ వచ్చేదానికి అనమాట. 2 ఇరువైపులా పెట్టేశారు. తర్వాత ప్లగ్ పెట్టేస్తున్నాను. ఇదిగోండి ఫస్ట్ అయితే గ్రీన్ జ్యూస్. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ ఇలా గ్రీన్ జ్యూస్ తాగితే హెల్త్కి చాలా మంచిది అంటారు కనుక ఫస్ట్ గ్రీన్ జ్యూస్తోనే స్టార్ట్ చేస్తున్నాను. ఇదిగోండి ప్లగ్ పెట్టేశాను కదా, స్విచ్ ఆన్ చేస్తున్నాను. స్విచ్ ఆన్ చేసిన తర్వాత కూడా ఇదిగోండి ఇక్కడ ఆన్ ఆఫ్ బటన్ అనేది వచ్చి ఉంటుంది. సౌండ్ మీకు వినిపిస్తుందా అండి? చాలా స్లో మోషన్లో రన్ అవుతుంది. అంతేకాకుండా సౌండ్ కూడా చాలా తక్కువగా వస్తుంది అనమాట. ఇప్పుడైతే ఫస్ట్ గ్రీన్ జ్యూస్ కోసము నేను ఇక్కడ ఒక కీర, అలాగనే ఒక హ్యాండ్ఫుల్గా నేను ఇక్కడ పాలకూర తీసుకున్నానండి. తర్వాత కొంచెం అల్లము, తర్వాత మనం నిమ్మరసం అనేది మిక్స్ చేసుకుంటే హెల్త్కి చాలా బెనిఫిట్స్ అనేది ఉంటాయి అన్నమాట. ఫస్ట్ అయితే కీరా వేస్తున్నాను. ఇదిగోండి హెల్దీ గ్రీన్ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ మనం కాఫీ అలాంటివి ఏవి తాగకుండా ఓన్లీ ఇలా గ్రీన్ జ్యూస్ తాగితే చాలా 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 మంచిదంటండి హెల్త్కి. తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ఇందులో కొంచెం నిమ్మరసం వేసుకొని తాగితే కనుక ఇంకా టేస్ట్ బాగుంటుంది. పాలకూర కూడా హెల్త్కి చాలా మంచిది కదండి. ఇలాగైనా కానీ మనం డైలీ జ్యూస్లో యాడ్ చేస్తే మన ఆరోగ్యానికి బెస్ట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏబీసీ జ్యూస్, హెల్త్కి చాలా మంచిది. మెయిన్గా మన లేడీస్కి డైలీ 1 గ్లాస్ తప్పకుండా తాగండి. ఇక్కడ ఒక బీట్రూట్, తర్వాత 2 క్యారెట్లు, తర్వాత ఒక యాపిల్ తీసుకున్నాను. ప్యూర్ ఏబీసీ జ్యూస్ కలర్ చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుంది. ఇందులో కొంచెం తేనె మిక్స్ చేసుకొని తాగుతాయి, లేకుంటే ఇలాగైనా తాగొచ్చు. నేనైతే తేనె కూడా ఏం వేసుకోనండి, డైరెక్ట్గా ఇలాగనే తాగుతాను. ఎందుకంటే యాపిల్ అందు వేసాం కదా, క్యారెట్ కూడా కొంచెం స్వీట్గా ఉంటుంది కనుక సూపర్. తేనె కూడా అవసరం లేదు. ఆరెంజ్ జ్యూస్ ఎక్కువగా మన ఇళ్ళలో కూడా ఆరెంజ్ జ్యూస్ అంటే ఇష్టపడుతుంటాము. ఎప్పుడులోనూ అది ఊరికే క్రష్ చేసేటట్టుగా అట్లా ఉన్నాయి కదండి, అలా కాకుండా వితిన్ సెకండ్స్లో ఆరెంజ్ జ్యూస్ కూడా మంచి కలర్లో వస్తుంది. చూద్దాం. డైరెక్ట్ పండు ఇలాగనే వేస్తున్నాను. మామూలుగా అయితే అన్నీ తీసేసి వేసేదాన్ని, ఇప్పుడైతే మేము ముందర డైరెక్ట్గా ఇలాగనే వేస్తున్నాను. చూద్దాము ఎలా వస్తుందో.
ఇదిగోండి రియల్ ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్. తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా టేస్ట్గా ఎలా ఉంటుందంటే అండి, జ్యూసర్ చాలా స్లోగా రన్ అవుతూ జ్యూస్ అనేది వస్తుంది కనుక పల్పీగా మనం ఫ్రెష్గా మనం పండు తింటే ఎంత అనిపిస్తుందో సేమ్ అలాగనే ఉంటుంది. చాలా టేస్ట్గా ఉంది. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కదండి, అందరము వాటర్ మెలన్ తింటూ ఉంటాం కదా, అలా వాటర్ మెలన్తో జ్యూస్. మీరు కావాలంటే ఈ జ్యూస్లో కొంచెం సాల్ట్ వేసుకున్నారనుకోండి, అది డిఫరెంట్ టేస్టీగా ఉంటుంది అనమాట. వాటర్ మిలన్ జ్యూస్ సూపర్. అప్పుడే ఆన్ చేసినాము. యాపిల్ జ్యూస్ అండి. అమ్మో అయితే యాపిల్, బనానా, ఇంకేంటి కలుపుతాము, నట్స్ కలిపేసి జ్యూస్ చేసుకుంటుంది. బాగుంటుంది. ఇప్పుడైతే ఓన్లీ యాపిల్ జ్యూస్. ఫ్రెష్ జ్యూసీ యాపిల్ జ్యూస్ రెడీ అయిపోయింది. తర్వాత జ్యూస్లోనే కాదండి, జ్యూసర్లో మనం కొబ్బరి పాలు కూడా తీయచ్చు అనమాట. పచ్చి కొబ్బరితో చాలా చాలా చిక్కగా వస్తాయి. నేను ట్రై చేశాను. మీరు ఎంతమందికి తెలుసు, ఎంతమంది ట్రై చేసి తప్పకుండా కామెంట్ చేయండి. చూడండి పచ్చి కొబ్బరి ఎంత డ్రైగా వచ్చిందో. దీన్ని ఎండబెట్టేసి మనం కూరలలో వేసుకోవచ్చండి. వితిన్ సెకండ్స్లో పచ్చి కొబ్బరి పాలు టేస్ట్ చాలా బాగుంటాయండి. కర్రీస్లో వేస్తే కనుక ఇలాగనే ఫ్రిడ్జ్లో పెట్టేసి ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేయొచ్చు. లేకుంటే కనుక డీప్ ఫ్రిడ్జ్లో మనం ఐస్ క్యూబ్స్ వేస్తాం చూడండి, అందులో వేసి పెట్టేసినా కూడా ఎప్పుడు కావాలంటే అప్పుడు 2 క్యూబ్స్ తీసుకుని కర్రీలో వేసుకోవచ్చు. ఇలా కూడా తాగొచ్చు, హెల్త్కి మంచిది. ఇంకా ఇలా కొబ్బరి పాలు జ్యూస్ అనే కాకుండా ఆల్మండ్ మిల్క్ కూడా చేయొచ్చండి జ్యూసర్లో. బాదం పాలు దగ్గర 7-8 గంటల పాటు బాదం పప్పు అనేది నానబెట్టేశాను. ఇప్పుడు మనం 1 కప్పు బాదం పప్పు తీసుకుంటే 1 కప్పు వాటర్ అనేది మిక్స్ చేసేసి మనం జ్యూస్ అనేది చేయొచ్చు. ఆల్మండ్ మిల్క్ రెడీ అయిపోయింది. ఎంత డ్రైగా ఉందో చూడండి. ఇది ఎండబెట్టేసి ఇది కూడా కర్రీస్లోకి యూజ్ చేయొచ్చండి. గ్రేవీ చిక్కగా వస్తుంది అనమాట. ఇదిగోండి బాదం పాలు. ఇదిగోండి ఫ్రెష్ బాదం పాలు. మార్నింగ్ ఓట్స్ లేకుండా మా పిల్లలు తింటూ ఉంటారు. హెల్త్కి చాలా మంచిది కనుక ఇంట్లోనే ఇలా ఈజీగా జ్యూసర్లో ఇలా బాదం పాలు తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా కోకోనట్ మిల్క్ కూడా కర్రీస్ లేకుండా సూపర్ టేస్టీగా ఉంటాయి. ఇలా అది జ్యూసర్లో కోకోనట్ మిల్క్ కూడా తయారు చేసుకోవచ్చు. ఇవే కాదండి, ఇలా జ్యూస్లు, కోకోనట్ మిల్క్, బాదం మిల్క్ అనే కాకుండా జ్యూసర్లో ఐస్ క్రీమ్ కూడా ప్రిపేర్ చేయొచ్చు. మీరు ఎంతమంది ప్రిపేర్ చేస్తారు తప్పకుండా కామెంట్ చేయండి. పిల్లలందరికీ ఐస్ క్రీమ్ అంటే ఇష్టం ఉంటుంది కదండి, మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అనమాట. ఫ్రూట్స్తోనే ఇంట్లో ఇదే జ్యూసర్లో ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయొచ్చు. ఆల్రెడీ ఐస్ క్రీమ్ కానీ సపరేట్గా ఒక మౌల్డ్ వచ్చి ఉంటుంది అనమాట, దాంతో ప్రిపేర్ చేద్దాము. ఇదిగోండి జ్యూసర్లు, మిల్క్ అన్నీ ప్రిపేర్ చేస్తాను కదా. ఇప్పుడు ఈ జ్యూసర్ సింపుల్గా ఎలా క్లీన్ చేయాలని చూపిస్తాను. సపరేట్గా అన్నీ తీసేసిన తర్వాత అటాచబుల్స్ అన్నీ ఇదిగోండి. ఇది మెయిన్ కదా, మనకి ఇందులోనే జ్యూస్ వస్తుంది. తర్వాత ఇందులోనే పిప్పి అంతా వస్తుంది కదా. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఇలా వచ్చి ఉంటుంది అనమాట, సిలికాన్ది. ఇది తీసేసామనుకోండి మనకి ఈజీగా పిప్పి అంతా ఇక్కడ ఉండిపోతుంది అనమాట. అదంతా ఈజీగా మనం క్లీన్ చేయగలుగుతాము. తర్వాత ట్యాప్ కింద ఇదిగోండి ఇలా పెట్టేస్తే మొత్తం నీట్గా క్లీన్ అయిపోతుందండి. ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఇలా ఈజీగా వాటర్తో వాష్ చేస్తే సరిపోతుంది. అంటే బాగా నీట్గా క్లీన్ అయిందో చూడండి. వితిన్ సెకండ్స్ లోపల అన్ని అటాచ్మెంట్స్ మనం క్లీన్ చేయొచ్చు. కానీ ఈ స్ట్రైనర్ మాత్రము 1-2 సార్లు ఇదిగోండి ఇక్కడనే మనకు జ్యూస్ అనేది ఫిల్టర్ అవుతుంది కనుక ఇవన్నీ బ్లాక్ అవుతూ ఉంటాయి అనమాట. పల్ప్ అందు, ఫ్రూట్ పల్ప్ అందు అదొక్కటి చూసుకునేసి నీట్గా 1-2 సార్లు వాష్ చేసుకుంటే జ్యూస్ అనేది ఈజీగా వచ్చేస్తుంది. టైం సేవ్ అవుతుంది, కరెంట్ కాలకుండా ఉంటుంది. అంతేకాకుండా మనకు జ్యూసర్ అనేది లైఫ్ వస్తుందండి. మామూలుగా మనం జ్యూస్లో మిల్క్ అండ్ చేయాలంటే కనుక ఇలాంటి ఫిల్టర్ అనేది యూజ్ చేయాలండి. అదే ఐస్ క్రీమ్ ప్రిపేర్ చేయాలంటే ఇది ఎక్స్ట్రా ఫిల్టర్ అనేది వస్తుంది అనమాట, ఇదే యూజ్ చేయాలి. ఇదిగోండి ఇలా బౌల్ అనేది పెట్టేసిన తర్వాత దీన్ని కూడా సేమ్ ఇలా యారో మార్క్ అనేది వచ్చి ఉంటుంది, దాన్ని బట్టేసి మనం ఇక్కడ ఇలా సెట్ చేసుకోవచ్చు.
ఇలా లిడ్ అని పెట్టేసిన తర్వాత ఫ్రోజన్ ఫ్రూట్స్ అండి. నేనైతే ఇక్కడ యాపిల్ తీసుకున్నాను. మీరు కావాలంటే స్ట్రాబెర్రీ లేకుంటే బ్లూబెర్రీ లేకుంటే ఇవి బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా, వాటితో అయినా మనము ఐస్ క్రీమ్ అయితే ప్రిపేర్ చేయొచ్చు. నేనైతే ఓన్లీ ఫ్రోజన్ యాపిల్ నిన్న నైట్ ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇలా గడ్డగట్టినట్టుగానే ఉండాలన్నమాట. అప్పుడు ఐస్ క్రీమ్ బాగా ఫ్లఫీగా వస్తుంది. ఎంత బాగుందంటే అండి చూడండి, ఇదిగోండి అంతా క్రష్ అయిపోయి మెత్తగా పేస్ట్ లెక్క. నిజంగా ఇది డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని తింటే సూపర్గా ఉందండి. మా అమ్మ అయితే చాలా బాగా ఇష్టపడింది. ఇది మాత్రం తప్పకుండా ట్రై చేయండి. నిజం ఐస్ క్రీమ్ లెక్కనే ఉందన్నమాట. యాపిల్ ఐస్ క్రీము. పిల్లలు ఎప్పుడైనా ఐస్ క్రీమ్ అడిగితే కనుక ఈ విధంగా ట్రై చేయండి. హెల్త్ కూడా చాలా మంచిది. బయట క్వాలిటీ ఎలా ఉంటుందో తెలియదు. పిల్లలు ఫ్రూట్స్ అనేది సరిగా తినరు కనుక ఇలా అయితే తప్పకుండా తింటారు. అస్సలు చాలా 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 బాగుంది. నోట్లో వేసుకోగానే కరిగిపోతుంది. సూపర్. మీరు ఎన్ని రోజుల నుంచో అడుగుతున్న జ్యూసర్ రివ్యూ అయితే మీతో షేర్ చేశాడు. మనకి ఎంతో తక్కువ ధరలో జ్యూసర్లు అనేసరికి పెద్ద రేట్లో ఉన్నాయి కనుక ఆన్లైన్లో మనకి ఎంతో తక్కువ ధరలో అంతకంటే డబల్ క్వాలిటీతో ఉన్న జ్యూసర్ అయితే మీరు షేర్ చేశాను. నేనైతే ఇంట్లో ఏ జ్యూసులు ప్రిపేర్ చేస్తానో మీతో షేర్ చేశాను. ఇంకా గ్రేప్ జ్యూస్ అంట, తర్వాత స్ట్రాబెర్రీ జ్యూస్ అంట, ఇంకా రకరకాల జ్యూస్లు అనేది ప్రిపేర్ చేయొచ్చు. మీకు తెలిసింటే తప్పకుండా కామెంట్ చేయండి. ఖచ్చితంగా మన ఇంట్లో ఉండాల్సిన జ్యూసర్ అనేసి నేను బల్లగుద్ది చెప్తాను అనమాట. అంత క్వాలిటీ బాగుంది. నేను 4 నెలల నుంచి యూజ్ చేస్తూ చాలా నచ్చింది కనుక మీతో షేర్ చేస్తున్నాను. కానీ మీ అందరికీ మళ్ళీ ఒకసారి తెలుపుకుంటున్నాను, ఇది ఎలాంటి ప్రమోషనల్ కొలాబరేషన్ వీడియో కాదండి. జెన్పవర్ వాళ్ళ దగ్గర క్వాలిటీ సూపర్గా ఉంటాయి. అంతేకాకుండా మెయిన్గా మన లేడీస్కి అన్ని యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్సే ఉంటాయండి. నేను దగ్గర అన్నీ నేను సొంతంగా కొనుక్కునేటివే కానీ ఏది ప్రమోషనల్గా వచ్చినది కాదు. కానీ ఏమంటే నాకు మీ అందరికీ తెలియాలి, మీ అందరికీ యూస్ఫుల్ అవుతాయి కదా, మళ్ళీ వంట పని తగ్గుతుంది, అంతేకాకుండా మనకు శ్రమ అనేది తగ్గుతుంది అనేసి అప్పుడప్పుడు మీకు వీడియోలో షేర్ చేస్తుంటాను. ఇప్పుడు ఏదైనా ఒక వస్తువు కొన్నామంటే మనం మెయిన్గా కిచెన్లో వంట చేస్తుంటాం కనుక అవి మనకి ఇష్టం అవుతాయి. కానీ మా ఇంట్లో మాత్రము మా అందరికీ నచ్చిన ఒకే ఒక ప్రోడక్ట్ వచ్చేసి జ్యూసర్ అండి. మా వారికి నచ్చింది, అమ్ము అలాగనే మా బాబుకు నచ్చింది, మెయిన్గా నాకు కూడా నచ్చింది. ఇంటిల్లిపాది నచ్చిన జ్యూసర్ మీరు ఎవరైనా తీసుకోవాలంటే స్క్రీన్ పైన వాట్సాప్ నెంబర్ ఇచ్చాను. అంతేకాకుండా కాంటాక్ట్ డీటెయిల్స్, తర్వాత జెన్పవర్ వాళ్ళ వెబ్సైట్ లింక్ కూడా మీతో షేర్ చేస్తాను. ఇంకా అందులో కూడా రకరకాల ప్రోడక్ట్స్ మనకు యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్ అనేది ఉంటాయి. ఒకసారి తప్పకుండా చెక్ చేసి తెప్పించుకోండి. అదండి వాళ్ళ వీడియో అయితే మీ అందరికీ యూస్ఫుల్ అవుతుందని షేర్ చేశాను. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్. బెల్ ఐకాన్ కొట్టడం మాత్రం మర్చిపోద్దండి. ఇలాగే మంచి మీకు యూస్ఫుల్ అయ్యే ప్రోడక్ట్స్తో, మీకు యూస్ఫుల్ అయ్యే టిప్స్తో, మీకు యూస్ఫుల్ అయ్యే రెసిపీస్తో మళ్ళీ మేము ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి. ఐస్ క్రీమ్ అయితే సూపర్గా ఉందండి. జ్యూసర్ తీసుకున్న వెంటనే ఫస్ట్ పిల్లలకి కానీ మీ వారికి కానీ ఇలా ఐస్ క్రీమ్ తయారు చేసి పెట్టి చూడండి. వాళ్ళు మనీ ఇచ్చామని తిట్టుకోకుండా మంచి పని చేసేవని మెచ్చుకుంటారు. వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.